అరేగు మండవాళ్ళు సంచారి మద్దులు మారెల్లు మానేరుగడ్డ మరున తల్లి విధి చెప్పినోడ వీరంజనయ్య బుద్ధి చెప్పిందానా పూనాంచారి అమ్మవారు పార్వతి 10,000 దండవే స్వామి ఆదవి దండమా భూదేవి దండమా ఆదవి దండమా భూదేవి దండమా అగలోకల శంకారో నీకన దండమా నా గురువు మిద్దేరో రములకు దండమా అగో దండము నారాయణో దాపరమందేమో అవ్వలాల మక్కాలాల ఆలకించరా తాళాల చెప్పబోయే కథలోన ఎన్ని తప్పులున్నా గాని మన్నించి ప్రభారయ్య నాకు తల్లులున్నారవ్వ నాకు తన్నులున్నారయ్యో గొల్లవన్నీ కాదు ఈ రాజా కలుకత్తి కట్టాలేదు ఓరి కథ నమ్ముతూ కాలేదు ఏమి తెలుగున్నాయి రాజా ఎడ్డివన్నీ ఉన్నను రాజా ఏ రాఘవో రామా అగో రామ రమ సీతారామ రమజన రాఘవ మేలుము రమ రమజన ఎవ్వలేల పట్టం అయ్యే వాళ్ళు ఏలుతున్నారు అక్కడ చూడి ఏలేదున్నదా ఓరి శివరంద కొట్టరా అగ పార్వతి ఏలరా అయ్య పంచనాదికి వెళ్ళురా అగ విష్ణుదేవుడేలరా అగ వైకుంఠాన వాసమో బ్రహ్మదేవుడేలరా అది సత్యలోక లోకమా అగ మావురాలి ఎల్లురా ఎల్లి ఏలేదున్నది అది మైసమారు కొండలో అగ కొలలుని ఏలరా అది దోనుకొండ పట్టమో అగ అక్కమాని ఏలరా అది వయ్యలాది పట్టమో 20,000 అది భీమలాది పట్టురా రే సరంగుడి ఏలరా మనందరి సల్ల నియములాడరా నరి ఎంద వేలరా అది గజనవ పెళ్లిరా అయ్యో రామ రమ రమ రామ రమ అగో రాదులమ్మ రాడవేడి ఓ నాయనో అవి ఇవ్వలేల పట్టములు ఓ నాయనో అగ వాళ్ళు వెళ్తున్నారట ఓ నాయనో అవి ఎండుకొండ పడుకొండ ఓ నాయనో అవి ఏలవాడ శంకరుడే ఓ నాయన తల్లి 10,000 వందనాలు ఓ నాయనో అవి ఏడుక మొక్కుల తల్లి ఓ దేవతో తల్లి ఎమ్లవాడ బద్ది పోసు ఓ దేవతో అమ్మ 10,000 వందనాలు ఓ దేవతో అవి ఈ ఊరి ఎల్లమ్మ ఓ దేవతో అమ్మ 10,000 వందనాలు ఓ దేవతో నా ఊరుగద్ద ఊర బస్సు ఓ దేవతో అమ్మ 10,000 వందనాలు ఓ దేవతో నాయనా ఇవ్వలేని పట్టమనంగా వాళ్ళు వెళుతున్నారు శివుడే లేని శివనందల కోట శివుడే లేని శివనందల కోట పార్వతమ్మ లేని పంచనగిరులే ఓ రామ రామ వీరక ఎల్లమ్మ మొదటి భాగము రామ రామ ఓయ్ రామ 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 ఓయ్ రామ 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 అయ్యో రాత్రమ్మ ఓయ్ రామ రామ ఓరి ఇవ్వలేల రామట రామ రామ వాళ్ళు కూడా రాయలుతున్నారో రమో రామ పేరు ఎన్నికొండరా పౌడి కొండ రమో రామ అగో ఏలవాడురా శంకరుడే రమో రామ ఎండికొండ పౌడి కొండల వాడు లోకల శంకరుడు కరల కంటుడు గౌరి మనోహరుడు నీలకంఠుడు నిక్షరందుడు ఓరి తండ్రివాడు రా శంకరుడు రామ రామ అగో శంకరుని రా భార్య ఉన్నదో రమో రామో ఓరి అమ్మవారు పార్వతీదేవి రమో రమ జగజ్జనిని లోకమాత భవాని భక్త చింతామణి బ్రహ్మదంబ శాంబరి అగో ఆది శక్తిరా అమ్మవారు రామ రామ పరమేశ్వరుని కళ్యాణమాడి పార్వతమ్మ పంచాదిగిరిల కొలువు తీరి కూర్చున్నది పార్వతి పరమేశ్వరులకు అనేకులు భక్తులాట గురించి బాధపడి లోకల శంకరుడు హిమాలయ పర్వతం మీద అగో తపసల్లరో శంకరుడు పెట్టారా తపసల్లరో శంకరుడు పెట్టారా పర్వతాల కుండ మీద ఉన్నాడు ఓంకారం
కొండ మీద తపస్సు మీద కూకున్నాడు కైలాసనాథుడు పంచాదిగిర్ల బాల పార్వతమ్మ ఒక్కదే బిక్కు బిక్కువని కొలువు తీరు కూర్చున్నది ఆగో వగ చూడవయ్యా పెద్దల కత్తుంది పెత్తరమాస బాలల కత్తుంది బతుకమ్మ పండగ 1,000 మంది బతుకమ్మరాడుకోను వంగ పార్వతమ్మ చూస్తున్నది ఆగో తల్లులు బతుకమ్మలు పట్టుకొని పోతే సంటి పిలగన్ను ఆడవిల్లలుంటే బొడ్డమ్మలు పట్టుకొని పోతున్నారు పార్వతమ్మ కండ్ల చూసింది గుండెలకు బీలవన్నాయి కార్యాల తల్లువన్నాయి నల్లగుండ వలిగి 4 మాగలైతున్నది అందరి లెక్కని ఆడదాన్ని నేను అమ్మను కావాలని ప్రతి ఒక్క తల్లికి ఉంటది అమ్మాని పిలిచే పలుకు లోపడి ఎంతటి కమ్మదనం ఉంటది పిలువను మది పుల్లకరించను ప్రేమను వర్షించింది ఆయాసముల గాని ఆనందముల గాని తొలి పలుకు అమ్మ నేను అమ్మను కావాలని ప్రతి ఒక్క తల్లికి ఉంటది నా భర్త లోకాల శంకరుడు ఎంతో మందికి ఆడవిల్ల ఫలం ఇచ్చినాడు నాకు ఇయ్యల్ల ఒక్కగాను ఒక్క బిడ్డ ఉంటే నా ఇంటి కంచెలు బొడ్డమ్మ పట్టకపోతే నాకెంత గమ్మత్ అనిపిస్తుండే నా భర్త ముక్కు పట్టుకొని తపస్సు పడితే 3 ఏళ్ళు గాని భార్య ఆదికి రాదు ఎంటాను నా దాసిని పిలిచింది నా భర్తను దోలకరమ్మ అని ఎప్పుడు చెప్పిందో అనంగానే దాసికాంతమైంది పర్వతాల కొండ మీద ఉన్న శంకరునికి అయ్యా నీ భార్య పార్వతరమ్మనదనంగానే శంకరుడు నా దేవి నన్ను రమ్మన్నదా ఇన్ని రోజులు లేనటువంటి ప్రేమ అభిమానము హఠాత్తుగా నా భార్యకు నా మీద కుదిరిందా నేను తపస్సు మీద కూకుండా నాకు ఇల్లాదికి రాదు నా దేవి నా కాదికి రాదు ఇలా నా భార్య నన్ను రమ్మననా దేవి పార్వతి వస్తున్నా అదో ఎక్కడ నా బామరా ఎక్కడ నా బామరా అవతండి వాడు సంగమ పోతున్నాడు దూరవతా ఉన్నాడు సంగమయ్య రాగడా ఎవరికన్నా చూస్తారు అమ్మవారే ఉన్నది పార్వతీదేవిరా కళ్ళతోటి చూస్తుంది ఏమనంట ఉన్నది పార్వతి చూడబట్టనమా అగదూడు అవలాల వక్కలాల వాళ్ళకించదాతలాల నా భర్తానుడత్తున్నాడు ఆడదానికి భర్తని మించిన దైవంబు లేదాట మొగన్ని మించిన మోక్షంబు లేదాట పురుషుణ్ణి మించిన పుణ్యంబు లేదాట భర్త తోడ భాగ్యమాట మొగని తోడ మోక్షమాట పురుషుని తోడ పుణ్యమాట భర్త లేని తెల్లారి బండని ఎత్తరాల వారిని ఆడిదై పుడితే అందరినీ ఎడవాయవచ్చు తల్లిదండ్రిని వాయచ్చు అన్నదమ్ముల వాయచ్చు కొడుకుల వాయచ్చు బిడ్డల వాయచ్చు ఆడదానికి చేసుకున్న మొగడు పోతే మొదలైనట్టే నాట నా భర్త పాదాలు కడిగి పైన తల్లుకుంటారా అని అగో పార్వతమ్మ ఎట్లా వస్తున్నది ఆ భర్త బయటికి పార్వతి అది ఎప్పుడు భర్త రాగల కళ్ళ చూసిందో నా భర్త వచ్చి నాని ఆ తల్లి జగమల్ల పార్వతమ్మ చెంబుతోని ఉత్కల్ల చేతరాని వల్ల గంధమ కత్తురు బుక్క గులాలు జాజుదం అది పన్నీరు పడంబర పట్టుకోని నా భర్త వేడి కొయ్యలో పాలంగడి కులు ఉడుచుకుంటా కుడి పాలంగడి కుడి కులు ఉడుచుకుంటా అని అక్కడ ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ రామ రామ సీతారామ దేవుడా రామ 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 సీతారామ దేవుడా రామ రామ కళ్ళు కళ్ళు పార్వతి దేవుడా రామ రామలే దేవుడా రామ పడుతుంది బతువాలే దేవుడా రామ
చల్లగా వర్తిల్లు దేవి పూర్వముల భర్త భాగాలకి ఇట్లా భార్యలు కడిగిరు ఇప్పటి మొగోళ్ళ పెందాలు కడుగుతారు మెచ్చినాను మెచ్చినాను రామ రామ నిన్ను నేను మెచ్చినానే రామ రామ నీ చిలకల్ల మోకము రామ రామ చిన్నవై ఉన్నదమ్మా రామ రామ నీ అవసల మోకమే రామ రామ అలిపై ఉన్నదమ్మా రామ రామ అగవయ్యన భవరా చిలకల్ల మొకము చిన్న ఉచ్చుకున్నవు అవసల మొకము అలిపై ఉన్నది సీరెలు లేకనా చింత పెట్టుకున్నవా రైకలు లేకనా రంగుతోటి ఉన్నవా నీకు ఏమి కావాలని పార్వతి ఒరి నా తొడియ పరదే రామ రామ నీకమి కావాలే రామ రామ దేవి పార్వతి అచ్చిరాక తలిగ పచ్చి పాలతోటి పాదంబులు గడిగినవు పాదాల వడ్డ నీళ్లు పైన చల్లుకున్నవు నీ బుద్ధి నీ జ్ఞానం మెచ్చిన ఇది ఆనందమనే సమయము కానీ కలకల కలకల కండదని పెడుతున్నావు అది ఎందుకు నాకు అర్థమైతే లేదు నువ్వు మాతవు నేను తాతను ఏం లేక బాధ కలిగింది ఓ పార్వతమ్మ ప్రాణేశ్వర ఇంటివయ్యవా నాదా నీకంటే ఎక్కువ నాదా నాకెవరున్నారయ్యా నాకంటే ఎక్కువ నాదా నీకెవరున్నారయ్యా తెలిసిన దానికి అవ్వలారా భర్త మేలు భాగ్యం మేలు మొగుడు మేలు మోక్షం మేలయ్యా ఓ నాదా నా మెడల బతుకవ నా మేలియ బంగారం నా ఉల్లి పూతదారం నా ఊపిరి బొట్టవయ్యా నా నెత్త వీధి గొడగవయ్యా నాదా కట్టడికైన కౌరమ్మ తండ్రి కాదు ముక్క వల్ల సొమ్ము కాదు మును రూపల ముళ్ళ కాదయ్యా నాదా అప్పటికిప్పటికి భార్య భర్తలంటే అవ్వో సంసారం సాగరం ఏళ్ళ పంట నూరెళ్ళ పన్నరయ్యా భార్య భర్తలు ఎంత కొట్టుకున్నా కానీ ఎంత ఇట్టుకున్నా కానీ అవ్వా పొద్దుందా గొట్టాలు నల్లు తలందా కూడి ఉండాలన్నారు తలందా గొట్ట ఆడుకున్నవ్వా పొద్దుందాకా అన్న మంచిగా ఉండాలన్నారు నాదా ఇలా చక్కని ఉగాది రోజు నాదా మంచి దినం ఉన్నది నాదా నువ్వు వచ్చిన కాబట్టి నాదా ఇవల్ల సన్నవారి వ్యవసాయం వల్ల వంటలు తయారు చేస్తాను సన్నవారి వ్యవసాయం వల్ల వంటలు తోటి వారి వ్యవసాయం వంటలు తయారు చేసింది భర్తని విడబట్టే పార్వతి అయ్యో అయ్యమయ్య ప్రాణనాథవానా అయ్యో రవయ్య ప్రాణనాథవానా నాదా ఓ నాదా ప్రాణేశ్వర అటువంటి యొక్క లోకాల శంకరుడు ఎప్పుడైతే స్నానం చేసి కూర్చున్నాడో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరళకంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులిచర్మాంబరధరుడు పార్వతి ఐతీర్ల భక్ష్యాలు చేసి భర్తను కూకుండా పెట్టి భక్ష్యాలు ఎప్పుడు పెట్టానో కడుపు నిండా భోంచేసిండు శంకరుడు పార్వతిని చూసి పార్వతి ఇలా సకలానంద భోగమైంది నాకు ఏమి కావాలో నా కోరుకోవే పార్వతి పార్వతి అయ్యో కోరుకోవే పార్వతి పార్వతి నువ్వు కోరినొక్క వారం అమ్మా బాబా నీ కొంగులోనే పెడతానమ్మా బాబా నీవు ఏమి కోరుకుంటావో కోరిన వరం ఇస్తానమ్మా ఓ పార్వతమ్మా ప్రాణేశ్వర ఏది కోరుకున్నా ఇస్తావా తప్పకుండా నాదా ప్రాణేశ్వర అమ్మవారు జగమల్ల పార్వదేవైనా నాదా అయ్యయ్యో నాదా చీరల్లో లేకాను చిన్న పోయిలేమో అయ్యో రైకల్లో లేకాను ఏమి కావాలి ఒక కోరికున్నారయ్యా ఒక్కటంటే బామా బామా ఒక్కటంటే బామా బామా నాకు లెక్కలో పడే బామా చేను ఒక్కటే కర్మ బామా నువ్వు కోరుకుంటే బామా బామా చేరు కొండలు ఇస్తానే బామా చేరు అడుగుతానే బామా బామా ఆడ వైకుంఠం ఇస్తా బామా ఏమి కావాలేను నాతో అడగవే
ఒక్కటి కోరుకుంటావే నువ్వు మాతవు నేను దాతను అడిగిన వాళ్ళకు వరాలిస్తున్నా అడగనోళ్ళకు వరాలిస్తున్నా నా భార్య పార్వతమ్మ వయ్యుండి ఒక్కటి అడుగుతావే 10 అడిగే 5 అడిగే ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటి నువ్వు లెక్క పెట్టి కోరుకోయి 101 నువ్వు లెక్క పెట్టి కోరుకోయి 101 వరమూలితాను పార్వతి ఏ వరం అడుగుతా వరం ఇత్త కోరుకో తొందరగా నేను వెళ్ళిపోవాలి నాదా ప్రాణేశ్వర ఇంటివయ్యవో నాదా ఏది అంటే అది కోరుకోమంటున్నావు నాదా 101 వరం కోరుకోమంటున్నావు కోరుకో నాదయ్య ఆనందమైన సమయం లోపల నాదా 70 కొట్ట దేవతలు 60 కొట్ట అయ్యే జంగాలు కోటక్క మునులు నువ్వు అనుకున్నారు వల్ల పార్వతిరో ఏమంట ఉన్నది శంకరుని తోటిగా నాదారావు కాని నాదా అయ్యో నేను కోరుకుంటూ ఎక్కడ అనువాదనయ్యా దేవతల నాదా అందరికి సంతానమైంది నాదా నాకు సంతానం లేకపాయా నాకు అమ్మంట విలువగాదే ఓ నాదో ఆడవిల్ల లేకపాయే ఓ నాదో పొద్దు పొద్దులు లేచినాదా శివుని కట్ట చేత పట్టినాదో అంగిళ్ళు వాకిళ్ళు ఉడుతుండరాదా ఆకిళ్ళు ఉడిచి సానుపులు తల్లినాదా ముగ్గుళ్ళు ఎత్తుండరాదా ముత్తమంతా ఆడవిల్ల ఉన్నట్టుంటే ముగ్గుళ్ళు మలపగాదే ఓనాడు మొత్తమంతా ఆడిపాడా ఓనాడు నాకు ఆడివిల్ల లేకపాయే ఓనాడు ఓనాదా ఆడివిల్ల లేని బతుకెందుకయ్యా నాదా కొడుకులు లేని ఇల్లు కోడల కొట్టమన్నారు బాలలు లేని ఇల్లు బర్రెలు కొట్టమన్నారు నాకు ఆడివిల్ల ఫలం కావాలయ్యా ఓనాద ప్రాణేశ్వర ఏమి కావన్నో కోరుకోమ్మని నేనే అంటి అరులు గిరులు మనులు మాణిక్యాలకు తదనుకున్న గాని ఆడివిల్ల ఫలం అడిగే ఆడివిల్ల ఫలం ఇస్తామంటేనేమో దానందన ఇప్పుడు పుట్టటోళ్ళు లేరు పార్వతి గర్భాన పుట్టటోళ్ళు ఎవరు లేరు ఇంకా కొన్ని యుగాలకు రానున్న కాలము లోపల కాట్ల పుట్టేది కర్రె పోషమ్మ బొగ్గుల్ల పుట్టేది బొగ్గ పోషమ్మ నాయంగా పుట్టేది నల్ల పోషమ్మ ఒక పోషమ్మ తల్లి తప్ప పార్వతి గర్భాన పుట్టోళ్ళు ఎవరు లేరయ్యా మరి ఇప్పుడు బిడ్డ లేకపోతే నేను బ్రతకనంటున్నది ఇస్తామంటే పార్వతి గర్భాన పుట్టేటోళ్ళు ఎవరు లేరు ఏదన్నా ఒక ఉపాయం చేస్తా ఆది శక్తిని పిలిచి ఆవిరి చేసుకొని చెడల్ లక్ష్యముటగా ఇంచి జగము లోపల జలఈరమాతను పుట్టించి పార్వతమ్మ ఓళ్ళేస్తా ఇది పార్వతికి తెలియవద్దు అని పార్వతి బేటికొచ్చి శంకరుడు దేవి పార్వతి నీకు బిడ్డే కావాలన్నావు కాదా తప్పకుండా బిడ్డ మనకు పుడుతుంది గాని ఇద్దరాల మొగలము తడిబెడి తానము చేసి 4 గాళ్ళ నంది మీద కూకుండి సట్టేడు సముద్రాల అవతల జలదీవగడ్డకు బూరుగు వృక్షం ఉన్నది దానికి పనమట మారేడు వృక్షం ఉన్నది మారేడు వృక్షము కింద మంటితోటి లింగాలు చేసి ఇద్దరం పూజలు కడితే పుత్రిక పుడుతుందే ఓ పార్వతమ్మ అని శంకరుడు చెప్పేటల్లకల్లా ఆ తల్లి పార్వతి నిజమే అనుకొని లోగిళ్ళకోయి తానం చేసి తయారైతుంది నా శంకరుడు ఎండి కొండ లోపల ఆగో బాధపడుతున్నాడు మరి ఆదిశక్తి ఎక్కడున్నదో పార్వతికి తెలియకుంటే శక్తిని విలువాలనుకోని అరిచేతులు అంజనం వేసిండు యుగలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం 7 14 లోకాలు ఎప్పుడు చూశానో అరిచేతు లోపల శక్తి కనబడుతుంది భూలోక నగరం లోపల దొనకొండ పట్టం ఉన్నది
దొనకొండ పట్టమేలివాడు దొర పెద్దిరాదు భార్య పెద్దమ్మరాలు ఆగో సవలచ్చ యాదవులున్నారు అని తప్పనోళ్ళు పలికి బొంకనోళ్ళు కలలైన మద్దం ఆడలేదు ఆ రోజుల్లా రాగి చెట్టు కొట్టలేదు రాఘవుడు గొల్ల యాప చెట్టు కొట్టలేదు యాదవుడు గొల్ల పారేది జలిదిలో పికిలిచ్చి ఉంచలేదు కొర్రె కంగాలు తినలేదు గొల్ల వాళ్ళకు చెడ్డ పానెరకలేదు సవలచ్చ మందలోపల అలనాడు ఒక గొల్ల రాజులు వేడుకున్నారట శంకరుణ్ణి మందనుగా పాడటానికి ఆది శక్తిని ఆనందముతోటి పిలిచి ఆ గొల్లొల్ల మందలోపల ఆ యొక్క సౌడలమ్మ అవతారముతోటి సవలచ్చ మందను గాస్తున్నది ఇప్పుడు ఆది పరాశక్తిని పిలిచి నా జడల్ల చెమట చేసుకుంటా అని ఎక్కడ ఉన్నవమ్మా నా బిడ్డ ఎక్కడ ఉన్నవమ్మా నా బిడ్డ నా బిడ్డల సౌడలమ్మ చేలు ఎరిగెత్తికి కాలు పెట్టే శంకరుడు ఎరిగెత్తి కీగ పెట్టంగానే మంద మీరున్న సౌడలమ్మ 6 మంటలు మండి పెడబొబ్బలేపనే నా తండ్రి శంకరుడు ఎందుకు రమ్మంటుండనుకోని 6 కీకలు పెట్టుకుంటా ఎప్పుడైతే తండ్రి వేడికి వచ్చి నాయన నీకేమి కావాలంటున్నది ఆ సౌడలమ్మ నా బిడ్డ సౌడలమ్మ బిడ్డరా కన్న బిడ్డ నా బిడ్డరా నేను ఏమంటే చెప్పవాలే నా బిడ్డరా చెప్పేది ఒక మాట నా బిడ్డరా ఓరి చెవునందు పెట్టరా నా బిడ్డరా ఓరి కళ్ళగాది నాని మాట రామరామ అయ్య కొల్లపూరి తోడు అదే నా బిడ్డ నేను ఏమంటే చెప్పాల బిడ్డో సౌడలమ్మా ఏమి చెప్పమంటావు నీ తల్లి పార్వతికి ఆడవిల్లగా ఉన్నట పార్వతి గర్భాలు పుట్టోళ్ళే వెళ్ళలేదు కాబట్టి పార్వతి గరక లేకుండా నువ్వు పుటమారి నా జడల్ల చెవిటై పుట్టినట్టయితే జగము లోపల నిన్ను జలఈర మాతను చేస్తా బిడ్డ నాయన శంకరాని అమ్మవారి సవడలమ్మ చూడు గడగడ గడగడ గాత పెట్టింది పడవ లేపింది తెల్లని కూడా తెచ్చింది కోపము నాయన నా తల్లి కరిక లేకుండా నాయన నీ అరిచేతులు ఆపకాంత లింగం అయితే నా తల్లి కడుపులు ఎత్తనంటున్నా నాయన నేను ఎత్త పుడుతున్నా నాయన్నో నాయన ఓ నాయన నేను ఎట్లా పుట్టాలి నాయన కలియుగ లోపల నాయన నన్ను ఊరుకు వారెత్తవచ్చు నాయన నా దగ్గర యంత్రాలు నా దగ్గర మంత్రాలు నా దగ్గర కొత్త చెట్ల క్రియలు లేకపోతే నా దగ్గర యంత్రాలు లేకపోతే నాకు గుళ్ళెవలు కట్టిస్తారు నాయన కోడి పుంజులు ఎవరు కొత్తారా కళ్ళొట్లు పొంగులొట్లు ఎవరు పెడతారు ఓ నాయన గుళ్ళెవలు కొట్టించిన ఆయన నాకెవరు భయపడేలే నాకెవరు గిట్ట మొక్కాలే అందుకని నాయన నేను ఒక్క వరం కోరుకుంటానే నా తండ్రి శంకరా ఏం కోరుకుంటావే నాయన అడిగాను రామ రామ అడిగాను రామ రామ నాయన తగ్గయ్య రామ రామ శివ 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 ఉన్నది ఎండి జ్వాల కొడుకు ఉన్నది పడి జ్వాల నాయన అది కాకుండా గంట గలసూల ఉన్నది నీ పక్కకు ఉన్నాయి రామ రామ పల్ల జడాలు రామ రామ నీ ఎదుగు ఉన్నాయి రామ రామ నీ ఎదుగు జడాలు రామ రామ నాయన నీ జడల యావల కాయిదాల కట్ట కలందారి పుల్ల కావాలి ఉత్తరక్షమాల కావాలి నీ దగ్గర ఉన్న 60 యంత్రాలు 70 కొట్ట దేవ కిరియలు నా 30 కొట్ట మంత్రాలు రామ రామ అవన్నీ కావాలి రామ రామ అవన్నీ ఇస్తానంటేనే నీ అరిచేత ఆపకాంతలింగం అయి పుడతా లేవే బిడ్డ ఏంటంటే ఇప్పుడే సవరత్వం అందరూ గుర్తు నువ్వు పుట్టకు ముందకి నిద్ర పడుతున్నవే బిడ్డ పుట్టినాక
ఎన్నేశాల పడుతుందో మరి నన్ను జగము లోపల జలజీర మాతను పుట్టిత్తని అంటున్నావు నా దగ్గర యంత్రం మంత్రం శక్తి లేకపోతే నాకెవ్వరు పూజలు కడతారు గుళ్ళు గోపురాలు ఎవరు కడతారు 12 బిగాల పట్నాలు ఎవరెత్తారు మట్ట కొలిపేటి మాక పిల్లలు ఎవరు తెస్తారు కోడి పుంజులు ఎవరు కోస్తారు ఎడంత్రాల సత్యాన బోనాలు ఎవరు తీస్తారే అందుకోరక నీలోన ఉన్నటువంటి 60 కోట్ల యంత్రాలు 30 కోట్ల మంత్రాలు 70 కోట్ల దేవక్రియలు నీ ఎండి జోల నీ పవిడి జోల నీ రిక్కల శూలము సక్కని రూపం నీ పల్ల జడలు పాములు పైభూషణాలు అన్ని నాకు ఇత్తరే పుడతలేకుండా లేదు అన్నది మరి లేకపోతే పార్వతికి గిట్ట తెలిసిన అది బాధపడుతుంది పార్వతికి తెలియకుండా మరి నా బిడ్డకు నాలోన శక్తులన్నీ దారవోత్తనాని ఈ కాన్నించేది నేనెంతటి వాన్నో నువ్వెంతటి వారవైతావు అందుకొరకు కన్న బిడ్డ ఓ శక్తులన్నీ దారవోసే శంకరుడు ఎండి జోలే పవిడి జోలే నారాయణ ఎండి జోలే పవిడి జోలే ఏదు ఎర్ర జడలు పందు పచ్చ జడలు కోట్ల వెంటలు విద్యాలని బిడ్డకు దారవోసిన ఇప్పుడు నేనెంత బంటునో నువ్వంత బంటువై నువ్వు చెప్పన పుటమారి చెవుటమై పుట్టు నాయనా అన్నిచ్చిన గారి నాయనా ఒక్కటి మర్చిపోయిండ్రా నాకన్న తండ్రి ఇంకొకటి ఓ నాయనా నీ దగ్గర ఉన్నాయి 3 ఉన్నాయి అయ్యో ఏంటి 3 తెల్లకెళ్ళి అగో నాకొక్కటి కావాలరా నాకన్నా తండ్రిరా ఎడమాకు ఉన్నది నీ ఎండి కన్నురా కుడికి ఉన్నది పైడియ కన్నురా ఎడవకున్నది ఎండి కన్ను కుడికున్నది పైడి కన్ను నీ నట్టు ఉన్నది నొట్టి చెత్తని కన్ను ఉన్నది నొట్టి చెత్తని కన్ను నాకిద్దరు నాయన అరిచేతులు ఆపకాయ లింగం అయిపుడుతా లేకపోతే మందరికి ఉసికిపోతా లోకాల శంకరుణ్ణి అన్నిచ్చినవు నాయన నీ నొట్ట శత్రికన్నిస్తే నేను పుటమార్తానన్నది నా బిడ్డ ఈ శత్రి కన్ను కావాలంటే బిడ్డ అది సామాన్యమైన కన్ను కాదు బిడ్డ చెప్పుదాం అంటే తెల్లారబోదు పొద్దుగా పోదు నాకెట్లొచ్చిందో చెప్పుదు కాని బిడ్డ ఇప్పుడు నీవు పార్వతి యువతలకొచ్చేటట్టున్నది శత్రి కన్ను చెప్పే విధానము మళ్ళొక్క మరి చెప్పుతా అందుకొరకు బిడ్డ మరి శత్రి కన్ను ఇవ్వంటున్నావు ఈ శత్రి కన్ను పెట్టుకునే దమ్మున్నదాయే నాకన్న బిడ్డ శత్రి కన్ను పెట్టుకొని లోకం మీద నువ్వు గిట్ట ఒక సూపు చూతివా అంటే పచ్చని రుచ్చాలు పొల మాడిపోతాయి అందుకొరక బిడ్డ నీకెప్పటికి ఇయ్యగాని రానున్న భూలోకం పుట్టవంత ఉంది పెరగవంత ఉంది నరెత్తి నరలోకం లోపల కౌండిన్యముని గౌడానికి మూల పురుషుడు కౌండిన్యముని ఉట్టేది ఉన్నది కౌండిన్యమునికి 5 కొడుకులు ఒక్క బిడ్డ ఉట్టేది ఉన్నది ఆడిదానికి ఉట్టరు అంశమంతులు గౌన్లు మగవానికి ఉట్టలేదు మోక్షమంతులు గౌన్లు ఆది గౌడు అమరగౌడు వేదగౌడు విప్రగౌడు పుంగమా గౌన్లని 5 గౌన్లు ఉడతారు 5 గౌన్లతోడ ఆడిబిడ్డ శెల్లమాదేవి అనే శెల్లె ఉడుతుంది ఆది కోట అమరకోట వేదకోట విప్రకోట గౌడ కోటలు 5 కోటలు ఉడతాయి కలియుగమందు కల్ప వృక్షాలంటే తాళ్ళు ఈదులు ఉడతాయి అటువంటి వనము లోపల బిడ్డ ఆ వనానికి రాక్షసులు అలవాటైతే నిన్ను వేడుకుంటే 12 బిగాల పట్టేసి ఆ పట్టు లోపల దుంకి నువ్వు రాక్షసుల వధించి ములమంటి పీనుగుల చేసి ముఖాలు వంటి రక్తం చేసి చెరుకు గడలో నువ్వు నరికి ఆ గౌడ వంశాన్ని కాపాడతావు కాబట్టి గౌన్ల కాడి బిడ్డవైతావు వనము లోపల నీకు గుళ్ళు గోపురాలు కడతారు ఆకాశవాన్లు బొమ్మలు వేసి అందమైన రంగులు ఎత్తారు అది సిద్ధయోగం అని పండగ చేస్తారు సిద్ధయోగం అప్పుడు ఒక్క 5 గడియలు నీకు కన్ను పెట్టంగా చెత్తిరి కన్ను బంధువులు ఇలుసుండి ఒక్క కన్ను పెడతారే కన్ను పెట్టేటప్పుడు మొట్టమొదలే పందిరి దట్ట పచ్చన్నం పోతారు కొండల దట్ట కొర్రన్నం పోతారు నల్ల మాక పోతుని ఎదురుంగా కట్టేసి 7 తెల్ల బట్టలు ఎదురుంగా కడితే నీ కన్ను పెట్టంగా నువ్వు చూస్తేనే 7 తెల్ల బట్టలు చెరువు ఎరుపల్ల ఎక్కుతాయే నా బిడ్డ అవి ఎర్ర రంగు ఎక్కుతాయి నా బిడ్డ నా మాకెల రక్తంబు నా బిడ్డ అది నల్లబడిపోతుందమ్మా నా బిడ్డ నా పచ్చండమంత కాదే నా బిడ్డ అది ఎరుపు రంగు ఎక్కుతా
బిడ్డ నా బిడ్డ 5 గడియలు ఉంచుతానా అని కన్న బిడ్డకు ఎప్పుడైతే శత్రుకన్ను ఆజ్ఞలిచ్చిండో నాయనా ఇక నాకు సంతోషమైందని ఆ కన్న బిడ్డ బగబగమంటమండి అప్పటిదప్పుడే అరి చేతి లోపల 50 కాంత లింగమైంది ఆ లింగాన్ని శంకరుడు చెమట చేసుకొని జడల్లో పెట్టుకున్నాడు అదే సమయం లోపల పార్వతి యువతలకు వచ్చింది ఓ పార్వతమ్మ ఇక తయారైనవా ఎంతసేప తయారైనవా ఇప్పుడు అనమాట అక్కడికా సట్టేడు అవతల గంగల కోవాలి మనం ఇద్దరం మంటితోటి లింగం చేసి పూజలు కట్టాలి ఇక పోదాం పమ్మ అని ఇతరాలు మొగలు 4 గల్ల నందిని పిలుచుకొని ఎట్లా బయలెళ్ళిపోతున్నారే ఆ శంకరుడు చేలు అడవిల్ల ఒక బాయి నరాజా మదనాల బాయి నరాజా మదనాల బాయి నరాజా అడవిల్ల ఒక బాయి నరాజా మదనాల బాయి నరాజా మదనాల బాయి నరాజా అబ్బాయి మీరు నరాజా విసిరి కాజెట్టు నరాజా విసిరి కాజెట్టు నరాజా విసిరిక చెట్టు మీద నరాజా పసినిమ్మ పండు నరాజా పసినిమ్మ పండు నరాజా పసినిమ్మ పండు మీద నరాజా పడిగే నాగన్న నరాజా పడిగే నాగన్న నరాజా పడిగది పగునాగా నరాజా నిలబడుతుందని నరాజా నిలబడుతుందని నరాజా అడికెళ్ళి గానంది గానంది సముద్రాల మీదకి వెళ్ళి గానంది ఓరి తెల్లని తెప్పల్ల గానంది అయ్యో నల్లని మబ్బుల్లా ఆనంది ఈ యొక్క సముద్రం 2 సముద్రాలు ఎంతగా 7 సముద్రాల మీదకి వెళ్ళిపోతున్నది శంకరుడేమనుకున్నాడు ఇదే సమయం అనుకున్నాడు ఆది శక్తిని జడల్ల చెమట లేదా ఆ చెమటను సముద్రంలో ఇడుతున్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు రాజంగమయ్యా ఎలా దీవగడ్డకు వేలు మంటి తోటి లింగం చేసి మారడు పత్రితోటి పూజలు కడుతున్నారే వాళ్ళ సంగతి ఎక్కడున్నది శంకరుని జడల్లకి వెళ్ళి చెమట ఎప్పుడైతే ఆకాశం మినికెళ్ళి వస్తున్నదో సముద్రం లోపల ఆడచాప మత్స్యగంధిక కళ్ళ చూచిందయ్యా ఓ పెద్దలారా ఏమో వస్తున్నదని నోరు తెరిచింది ఆడి చేప ఆ చెమట ఆడి చేప ఎప్పుడు మింగిందో నల్లగున్న చేప 64 కళ్ళతోడి అలలలలలాడుతుంది ఉష్క తెప్పమైన ఉరుకులాడుతుంది చేప మరి ఈ చేపనేమో ఇక్కడుండది అదే సముద్రాల ఒడ్డుకు కరుణాల పుట్ట పుట్టింది కంచెల్ల మర్రి పుట్టింది ఆ పుట్ట లోపల 12 సిరుసుల ప్రతాప నాగన్న అగో కరకర కరకర పొద్దు కొడుతుంది కర్ర ఉల్లెంకలు ఎత్తున్నాయి కోయిలలు కూసి కొమరు వెళ్ళి తెల్లారి అంశలు కూసి అయిల పోలి తెల్లారి పాయిరాలు కూసి పర్వతాలు తెల్లారి సూర్య నమస్కారం చేస్తా గంగల తానం చేస్తా అని ఆ నాగశేషుడు ఎట్లా బయలెళ్ళి వస్తున్నాడు ఆ పుట్టలకేని దిగు దిగు నగన్న నగన్న దిగురా సుందరి నాగో నగన్న దిగురా సుందరి నాగో నగల్ల దిగు దిగు నగన్న నగన్న దిగురా సుందరి నాగో నగన్న దిగురా సుందరి నాగో నగల్ల నీతోక చిట్టాడు రా నగన్న నీ పడిగ ముంటాడు రా నగన్న నీ పడిగ ముంటాడు రా నగన్న కరిసివి సంపోసి అనగన్న మరిసి పన్నవురో నగన్న అరిగి పన్నవురో నగన్న పొయ్య పొయ్య నగన్న మూతలు పెట్టనా కారు నల్ల పుట్టరా కదిలెత్త ఉన్నాడు సముద్రాల వేడికి నాగన్న వచ్చనా పానమూలు చెయ్యని ఉసుక తెప్పెల్లరా ఉరుకులాడు శాపను నాగన్న చూచరా ఎంత ముద్దుగున్నది ఈ శాపనుకొని తానం బంధు పెట్టి శాప వేడి కత్తున్నదే నాగన్న
శాపాను కళ్ళ చూసే నాగన్న లటుకుమని మింగినాది నాగన్న శంకరుని చెమట శాప మింగితే శాపను నాగన్న మింగే కానీ మింగబోతే మింగత్తలేదు కక్కబోతే కక్కత్తలేదే కంటమందు చిక్కుకున్నదే అమ్మా నాగన్న కష్టపడతలేదు ఆనం బంధు పెట్టి వెనుక కచ్చి కరణాల పుట్ట లోపల ఎప్పుడు వచ్చనో ఆనాటి వారికి గడియలట ఈనాటి వారికి నెలలాట నాగన్న కంఠం ఉబ్బి కరణాల పుట్ట వలుగుతున్నది గవ్వల పెట్టె ఉత్పన్నమాయి కంఠములకేరి ఎట్లా బయలెల్లుతున్నది ఆడివిల్లో హరరమ దేవాయ లక్ష్మరాజా హరరమ దేవాయ లక్ష్మరాజా తెల్లని గుడ్డ ఎత్తని గొప్ప ఎర్రని గుడ్డ ఎత్తని గొప్ప బియ్యమంటి పందని కూడా పిండి వడ కొరుకుతున్నది మెహరీకాల సందామోలే మెడలు కూడా తిప్పినాది గుమ్మడి కాడ సందామోలే కూడా తిప్పినాది అవ్వరవ పల్లెమంటే పట్టా పట్టారో పల్లె కొరికేరా నాగన్న కంఠం పని కొట్టుకుంటున్నదే అమ్మవారు ఉట్టంగా ఆకాశముగులు పడ్డది బూదవారు ముగులు పడ్డది సుక్కలు బెక్కటిల్లే సూర్యుడు కైమెరిగే కుయ్యని మా ఇల్లు పూతలు పట్లేది అరాణ వాన గురిసే ముచ్చాల వాన గురిసే చెలువ అడివిల్లారో అడివిల్లారో అక్కని గవ్వలాది గవ్వలొక్కారో పెట్ట ఇక పెట్టెలో పాల అడివిల్లారా పెట్టెలో పాల అడివిల్లారా కావు కావు అడివిల్లారా నడుమున పుట్టే నన్ను గవ్వలు ఎన్నున పుట్టే ఏను గవ్వలు ఏ పక్కకు పుట్టే బంధు గవ్వలు ఇక నా గుంబాను నడికట్లాయే చేరిపోతులు జడకొప్పులారు చేరు తండ్రి గవ్వలు తలాకు సిక్కులు ఇక మానడు గవ్వలు మల్లేదంటలు చేరు అడ్డడి గవ్వలు అందరి మూగలు ఇక కుంచెడు మాదలు కుచ్చోలాయే ఇక అడివిల్ల ఉట్టంగారా ఇక బంగారు వెన్నెలగా ఉన్నది ఇక బంతి పువ్వుల బసంతమాయే ఆడివిల్ల ఉట్టంగా గాజ మొదలుపడి బుధవారి ముక్కటిల్లి లోకాలు ఏకమయ్యి కైలాసం గదిలి వైకుంఠం వల్ల ఆడి నాగలోకం నాట్యం చేసి భూలోకం పుక్కటిల్లి గవ్వల వర్షం వరాల ముత్యాల వర్షం గురిచటళ్లకు ఆ తల్లి పెట్టె లోపల ఎప్పుడు బంగారి తొట్ట ఉట్టింది నాగుంబావు తొట్ట లోపల ఎప్పుడు ఆడుకుంటున్నారో ఇక్కడ ఈ తల్లి ఉండని గాని ఎలది వెగడ్డకు శంకరుడు పార్వతి ఎడ్డి పార్వతి పూజలు కట్టేది కడుతున్నది శంకరుడు నా బిడ్డ ఉట్టనా పుట్ట బాణాని అరిచేతులు అంచన వేసిండు వేసటల్లకల్లా తల్లి ఉట్టనే ఉన్నది ఇక నాకు పూజతో ఏం పని అనుకోని లోకాల శంకరుడు పార్వతి పూజలు పూర్తయిన ఇంటికి పోదాం పాయిగా పూజలు పూర్తయినా అంటున్నావు అయిపోయింది బిడ్డదే అయ్యో అయ్యో సోరాకు మొక్కం బీరాకట అంటేనే వచ్చే ఆడెట్లా వచ్చే అంటే చింత చెట్టు కింద ఆడు చిట్టుకు అంటే మళ్ళా చెట్టు కింద మాట కలిసింది అన్నది అంటేనే పుడతారా ఆటలో పుడతారా అంటే ఇంట్లో పెరిగాల నువ్వు అక్కడనే ఇంటికన్నా అడవిలో పుడతారు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంటికాడ ఇంటికాడ పుడతారు గంతికి అంటారు నీ అటువంటి ఇత్త అన్న మొగన నమ్మదట అత్త అత్తన్న ఆడదన్న నమ్మదట నీ గిందికే మీ ఆడవాళ్ళు అంటే నాకేం మంచి కనిపిస్తలేదు చేసే ధనకార్యం రంకులారికి రైకే పెడితే కంప పెట్టి చింపుకున్నట్టు చింపుకోదా పద్మక్క ఇక ఉక్కులు అందకపోయినా ఏం చెప్తారు అండగాల పిల్లని బండి మీద వేసుకొచ్చానట అంకాయకి ముంతే నీళ్ళు పోసండిందట అంటే చుట్టాలు బాగా తిరుమల ముక్కలు పెట్టుకుంటావు సట్టగాళ్ళు ఆడిది చుట్టం ఎత్తే రొయ్యగాళ్ళు ఆడిది రోలెక్కి చూసిందట ఎటువంటి తెలియకల్లా మొగని తెరపురం అమ్మంటే ఇగపురానికి ఇంటి కురికొచ్చి త్వరలో మొదటి 9 నెలలు మరి ఇద్దరికి ఎప్పుడు కొట్లాడది ఇంటికాడ పుడతారు పాయే ఒక్కవేళ ఇంటికాడ గిట్ట ఇయ్యలేదు అనుకో
ఇక నీకు నాకు మాట బంధు ఫుడ్ బంధు నా బెడ్ కూడా బందే పోనీ ఎట్లయితే అట్లా ఏదో ఉపాయం చెయ్యాలి ఆ నంది విన కూకుండి మేఘాల వినికెళ్ళి వంగనే నవ్వే పిల్లను ఏడిపిచ్చే ఉపాయం చేస్తా నా ఇచ్చ నేను మరి ఎవరో గడ్డకు పిల్లున్నదంటే అది నమ్మకం బట్టది పార్వతి తానిచ్చ తాను ఎవరో పుట్టకాడ ఏడుతుండ్రయ్యా నాలే ఆ పుట్టకాడ నందిని దించాలే అనుకోని ఏర్పడకుంటా నంది విన కూకుండి మల్ల మేఘాల వినికేలి అయ్య దంగమయ్యరో దేవ దంగమయ్యరా అయ్యా దంగమయ్యరా దేవ దంగమయ్యరా బయలులేని దంగమా బయలు పెట్టబోలరా ఎలేనమ్మ దంగమా ఏకు దుఃఖవలరా మేఘాల మీరికేలిరా గదంగమయ్యా సక్కనొక్క శంకరుడు రా గదంగమయ్యా మేఘాల విరికేలి ఎప్పుడత్తున్నాడో కచ్చబల్ల ఊపిరి కైమంతరిచి పుట్టుమనికి ఆనంబలికి మాటలు మంత్రాలు మరి చెట్ల కిరియలు వలికి అడవిల్ల వీణ కొట్టే దేవుడు ఓరి నవ్వేడియా బిడ్డ బిడ్డరా నా క్యావు క్యావు అని కీకలు పెడుతున్నాడు పార్వతి ఏమో ఆగు అంటున్నావు ఆగు నాదా నంది రాపు ఎందుకు ఎందుకంటే ఓ నాదా 7 లోపల నాదా సంటి పిల్ల 7 నెత్తున్నాయి సంటి పిల్ల రోజు నెత్తున్నాయి నారా పోయ్యా నంది రేమ రామ నంది కూడా సంటి పిల్ల రోజు నేర్చున్నాయి ఆపుతో నంది ఆపు లేకపోతే దుంకుతా మరిగా ఈ సముద్రాల తానం చేసేటానికి ఎవరన్నా అత్తే ఆ పిల్లనాడ వండేసి తానం చేస్తుండ్రో ఏమో కాదు నా మాట ఒక్కటి ఇనుగు అంతే మరి ఇంటవా వద్దు ఆగు పార్వతి అన్నాడు నంది పుట్టకాడ దిగుమానంగానే ఆ పుట్టకాడ నవ్వనే 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 నావ కలికి కలికోలు ఉన్నదే గవ్వల పెట్టి నాగంబాబుల తొట్టే అన్నీ గవ్వలే అన్ని వరాలు ముచ్చాలి ఎవరు కావచ్చునో ఏమో ఇక్కడ ఎవరన్నా ఉన్నారమ్మా అన్ని పోనప్పుకుంటలే పార్వతి ఎవరు లేరు పిల్లయితే చక్కదనే ఉన్నది తొందరపడకు రూపమేమో నీ ఓలు ఉండాలి గుణం నా ఓలు ఉండాలి అయ్యో నా గుణానికి ఏమైందో అయ్యో నీ రూపం మంచిగానే ఉన్నది కానీ గుణం అప్పుడప్పుడు అంకర అవుద్ది నీకు ఎక్కడ అంకర నా రూపం మంచిగా లేకున్నా నా గుణం మంచిది అయ్యో నీ గుణం అయ్యో బోళా శంకరుణ్ణి కదా మరి పార్వతి ఇక్కడైతే వల్లేరు పిల్ల అయితే పడిచాడు పొద్దోలు మెలిగేడు దియ్యోలే పున్నమయ్య నీళ్ళ పూసిన తంగడి 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు పెదాలు వాడిన దొండ పండ్లు చెంపలు చెక్కుట అద్దాలు కండ్లు కలవరేఖలు బొమ్మలు సింగిడీలు ఎట్టికెలు నల్ల దుమ్మెదలు మరి బిడ్డ బిడ్డ అంటున్నావు 9 నెలలు మొయ్యాలి 10 నెలలు పక్కన పెట్టుకోవాలి కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే బిడ్డ పుట్టిందో అంటారు ఈ పిల్ల అయితే ముద్దుకున్నది నీవు వల్లేస్తే ఈ కన్నించేది బిడ్డలో చూసుకుందామా ఓ పార్వతమ్మా చూసుకుందాం నాదా ఈ బిడ్డ నాకు ఈ కంచెలుగా బిడ్డనవా ఇక బిడ్డ సంతానం అడిగే బాస్ అనుకున్నాడు శంకరుడు కానీ ఈ పిల్ల పుట్టిన గడిజ నక్షత్రమేందో సూతనాని ఫలఫల ఫలఫల పంచంగం చదివిండు శంకరుడు ఈ ఏ గడియల పుట్టింది ఈ గవ్వల పెట్టె లోపలంటే నా రేణుకా నక్షత్రం అమ్మో రేణుకా నక్షత్రం నాడు యొక్క పెట్టె లోపల పుట్టింది కాబట్టి పుట్టకాడ రేణుకా అని పేరు పెడుతున్నా ఇంటికి వేయినాక 21 రోజు నాడు ఎల్లలోకులు మెచ్చంగా ఎల్లమ్మ అని పేరు పెడతా రెండు కలిపి రేణుకా ఎల్లమ్మ అని పేరు పెడతానంటున్నాడే ఆ శంకరుండు నా బిడ్డ నువ్వెంత ముద్దుగున్నవే నా బిడ్డ ఎంత ముద్దుగున్నదో ఎంత లాయిరున్నదే సుక్కల్ల సందమామరో నా కన్న బిడ్డ చక్కనొక్క బిడ్డ ఉన్నదా కన్న బిడ్డ నిన్న దుత్తనినా లేదు మొన్న దుత్తమునా లేదు ఏడికెళ్ళి చేరవచ్చరో నా కన్న బిడ్డ ఎంతో ముద్దుగా ఉన్నదో నా
కన్న బిడ్డ నా పట్టు పట్టు పార్వతి పరట కొంగు పట్టే పార్వతి పరట కొంగు పట్టింది పార్వతి ఎప్పుడైతే భర్తనింట పెట్టుకొని నాకు బిడ్డ పుట్టిందా అని ఎండికొండ కైలాసము చేరవచ్చింది ఆ పార్వతమ్మ ఎండికొండ కైలాసం లోపల 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు పార్వతికి శంకరునికి ఎదురుంగచ్చి దండం పెట్టిరి 7 వృద్ధాచొల్లొచ్చి ఎర్ర నీళ్లు తీసి బొట్టు పెట్టి కుడి పాదం లోపల పెట్టమన్నారు బంగారు తొట్టెలు కట్టి తొట్టెల్ల బిడ్డను వండబెట్టి ఇక 1 రోజు 2 రోజులు లెక్క పెట్టుకుంటా తెల్లారితే 21 రోజు వచ్చిందయ్యా ఓ పెద్దలారో తెల్లారితే 21 రోజు వచ్చింది 30 కోట్ల మనులు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు వంగలింగాలు ఆచారవంతులంతా పురుడికి పిలిచినవు అని శంకరుణ్ణి విలుసుకొని పార్వతిని ఎవరిని రమ్మంటుందో వినుండ్రయ్యా ఓ పెద్దలారా అమ్మవారు పార్వతీదేవి చూడు ఎప్పుడు నాయన 21 దినం తెల్లాట 21 దినం అనుకోని జగమల్ల పార్వతమ్మైనా నా భర్తతో నిలిచి చెప్పుతాని అమ్మవారు పార్వతీదేవి శంకరుని బేడికి